హలో అండి. చూసారు కదా నువ్వుల చెక్క చాలా బాగా వచ్చిందండి. నేనేం పెద్ద మాస్టర్ చెఫ్‌ని కాదు. అయినా కూడా చాలా చక్కగా చేశాను. ఇవే మెజర్‌మెంట్స్ మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో, నువ్వుల్లో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. సో, ఇన్ని ఉపయోగాలున్న నువ్వుల చెక్క రోజుకి ఒకటైనా తినాలి కదా! సో, ఫస్ట్ వీడియో చూసేయండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక కప్పు నువ్వులు ఇలా మనము దోరగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలానే ఇవి చిటపటా సౌండ్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఇలా ప్లేట్లో పోసుకోవాలి. ప్లేట్లో పోసుకున్న తర్వాత అదే బాండీ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి. బెల్లంలో వాటర్ వేయకూడదు. ఇది కరిగేటప్పుడు ఆటోమేటిక్గా వాటర్ మనకు వస్తూ ఉంటుంది. చూసారు కదా! సో, ఈ బెల్లం మనం మొత్తం కరిగిపోయేదాకా కాగాలి. కరిగిన తర్వాత పాకం వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ప్లేట్లో మంచినీళ్ళు పోసుకొని ఆ పాకాన్ని అందులో వేసుకొని ఇలా తీసుకోవాలి. మెత్తగా ఉండకుండా పాకం అనేది మనం మొత్తం బయటకు తీసి ప్లేట్‌కేసి కొట్టిన తర్వాత టపటపా అని సౌండ్ వస్తుంది. అప్పుడు ముదురు పాకం అయినట్టు అనమాట. అలా ముదురు పాకం వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదా! ఈ పాకంలో పోసుకోవాలి. మొత్తం ఇలాగా నిదానంగా పోసుకొని ఆ నువ్వులు అనేవి బాగా కలపెట్టుకోవాలి. చాలా ఎక్కువ టైమే పడుతుంది కలపెట్టడానికి. ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలండి. పాకం మొత్తం నువ్వులకు పట్టేలాగా. కలిపిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. అలానే ఇందాక మనం నువ్వులు తీసుకున్న ప్లేట్‌ని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేస్తే ప్లేట్‌కి అసలు అంటుకోకుండా ఉంటుంది. సో, ఇలా పూర్తిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వులు, బెల్లం పాకం మిక్చర్ ఉంటుంది కదా! అది ఇందులో వేసేసుకోవాలి. నేనైతే బెల్లం నువ్వులకి ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు బెల్లం తీసుకున్నా కదా! కొంచెం ఎక్కువే అయింది బెల్లం. అయినా కూడా బావుంది. కానీ తక్కువ స్వీట్ తినాలనుకునే వాళ్ళు ముప్పావు కప్పు బెల్లం తీసుకోవచ్చు ఒక కప్పు నువ్వులకి. సో, చూసారు కదా! ఎంతో చక్కగా మనం నువ్వుల చెక్క ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా ఈజీగా బయట కొనాలన్నా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఎంతో బలమైన నువ్వుల చెక్క ఇంట్లోనే చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.